అనుమతి లేని కట్టడాలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శారదానగర్ దగ్గర అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిని వైసీపీ నేత ఆక్రమించారు. అక్రమ నిర్మాణాలు తొలగించాలని రెవెన్యూ మున్సిపల్ అధికారులు నోటీసులు పంపించారు. నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, టౌన్ సీఐ గోవిందరాజులు పర్యవేక్షణ కూల్చివేతలు జరిగాయి. మరి ఈరోజు నర్సీపట్నంలో పాలన ఏ విధంగా ఉందంటే స్పీకర్ అయ్యేంద్ర పథక ఆధ్వర్యంలో చాలా దారుణమైన పాలన. ఒక కక్ష సాధింపు ధోరణిలో నోటీస్ ఇవ్వగానే ఫస్ట్ ఒక కోర్టు కేసు ఫైల్ అయ్యింది. కోర్టు స్టేటస్కో ఇచ్చింది 2023లో. స్టేటస్కో ప్రకారం అప్పట్లో ఎవిక్షన్ ఆపేశారు. ఫర్దర్ కోర్టు డిస్పోజ్ చేస్తూ రూల్ ప్రకారం ముందుకు వెళ్ళమంది. మళ్ళీ 2024లో కూడా రూల్ ప్రకారం మళ్ళీ నోటీస్ ఇస్తే మళ్ళీ అగైన్ పిటిషనర్ కోర్టుకు వెళ్ళారు. అప్పుడు కూడా కోర్టు లీగల్గా నోటీసులు ఇచ్చి ఆపర్చునిటీస్ ఇచ్చి ముందుకు వెళ్ళమంది రెండో కేసులో. దాని ప్రకారం మరలా ఎగైన్ నోటీస్ ఇచ్చాం. ఇచ్చిన తదుపరి కూడా మరలా ఎగైన్ 2025లో 140/2025 డబ్ల్యూపీ నెంబరు ఎంక్రోచర్ ఫైల్ చేయడం జరిగింది. అప్పుడు కోర్టు ఒక మధ్యంతర ఉత్తర్వు ఇచ్చిందండి. జనవరి 8వ తేదీన సర్వే చేసి పిటిషనర్ సమక్షంలో ఎంత ఎంక్రోచ్మెంట్ ఉందో ఐడెంటిఫై చేయమని జనవరి 8న కోర్టు ఉత్తర్వు ఇచ్చింది. గౌరవ కోర్టు వారి ఉత్తర్వుల మేరకు 8వ తేదీ జనవరిన మీ అందరికీ తెలుసు ఇక్కడ సర్వే కండక్ట్ చేసాం పిటిషనర్ సమక్షంలో. ఆ రిపోర్ట్ను కోర్టుకి మేము సబ్మిట్ చేసాం జనవరి 21న. ఈ నెల 11వ తేదీన ఆనరబుల్ హైకోర్టు వారు